ఇలా హామీలు ఇచ్చి ఎగ్గొట్టి వాళ్ళ మీదకి శిక్షలు ఏమి ఉండవు. ఈసారి నేను కానీ మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద 420 కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలని బర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లన్నా తీసుకొచ్చి పెడతారు. ఏంటండి, ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడమా? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర ఈ లేవు మాట్లాడితే గత ప్రభుత్వం సిగ్గుండాలి. గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు ఈ హామీలు, మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు? సిగ్గుండాలి. ఇంకెప్పుడన్నా సిగ్గుంటే మీకు నిజంగా చిత్తురు మనగల మనుషులైతే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం ఊసెత్తకంటే మీకన్నాళ్ళు అన్ని పథకాలు ఇచ్చారు. వాళ్ళు గొప్పగా చేస్తారని అనట్లేదు నేను, కానీ పథకాలు ఇచ్చారు కొన్ని. మీరు ఇప్పుడు ఇవ్వలేని పథకాలు కూడా చాలా ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఇంకా నోరు మూసుకుని ఎదవేషాలు వేయకుండా ఎదవ మాటలు మాట్లాడకుండా గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, రాష్ట్రానికి తీసుకెళ్ళిపోయింది. మీరు యాంకర్లు ఉన్నారు, మీరు యాజమాన్యం ఇచ్చిన దానికన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బాబోయ్ మీరే ఇంకా TV5కి అధినేతని నేనే, ABNకి అధినేతని నేనే, నాయకును జగన్మోహన్ రెడ్డికే మీ సంగతి మీ జీతాలు తీసుకుని మీ పని మీరు చేయండి. వచ్చిన ఎవడన్నా ఎగెనిస్ట్గా మాట్లాడితే దాని మీద నిప్పులు కక్కినట్టు లేచిపోతున్నారు. ఎవడన్నా నిజం మాట్లాడుతుంటే ఏంటి మీరు ఈ మానేయండి. పత్రికా వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎందువల్లంటే మిమ్మల్ని కేర్ చేసే పరిస్థితి ఇప్పుడు ఎవడో లేడు. రాజకీయ నాయకులు, సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ టీవీలు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, మేము చెప్పిందంతా ప్రజల దగ్గరికి వెళ్తుందా లేదన్న ధీమా మాకుంది. మీరు టీవీల దగ్గర కూర్చొని సొల్లు కబుర్లు మానేసి గత ప్రభుత్వంలో జరిగింది అనుకుంటారు. ఏం చేశారు మీరు? అమ్మ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తా అన్నారు, ఎత్తేసారు. ఏం చేయాలి? అరెస్ట్ చేయాలా చంద్రబాబు నిన్ను? రైతు భరోసా 20,000 ఇస్తా అన్నావు, ఎంత ఇచ్చావు? 3 విడతల్లో ఇస్తాడట. 3 విడతల్లో ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కలుపుకొని, అంటే ఇతను ఇచ్చింది 14,000, 6,000 కేంద్ర ప్రభుత్వం. మోసం కదా అది. నువ్వు ఫస్ట్ నీ హామీలో కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తానని చెప్పావా? చెప్పలేదే. తల్లికి వందనం అది బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు ఎంతగా కేటాయింపు ఇచ్చావు బడ్జెట్లో? దాంట్లోనే తెలుస్తుంది నీ నిజాయితీ, నీ యొక్క ఇది. అంటే నువ్వు పూర్తిగా ఇవ్వలేదు, చాలామందికి ఎగ్గొట్టాలని ముందుగానే ప్రిపేర్ అయ్యావు. తల్లికి వందనం, ఇంకా 1,500 రూపాయలు మహిళలకి ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, నువ్వు ఇవ్వలేదు. ఇస్తానన్నావు. నిన్నేం చేయాలి? ప్రాసిక్యూట్ చేయాలి. ఇంకోటి ఉచిత బస్సు 3,000 కోట్లు అవుతుంది లెక్కేశారు, చేయలేదు, ఎత్తేసాం, చేతులు ఎత్తేసాం. ఎంతమంది? మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మోసగించడమే కదా. మరి 420 అనకుండా మోసగించే సెక్షన్ ఏమంటారు? ఆ కేసు పెట్టాలి మీ మీద, మీ మంత్రివర్గం మీద, మీ మీద, మీ పార్టీ మీద. లేకపోతే ఇక ఏం చూసుకొని మీకు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్లో ఏముంది అసలు? 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా SC BC మైనారిటీలకి ఇచ్చేస్తాం పెన్షన్లు అన్నారు. దాని ఊసి ఏమన్నా ఉందా? దాని ఊసి లేదు. పోనీ ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తా అన్నారు, ఉందా? లేదు. పోనీ చేనేత కార్మికులకు 24,000 ఇస్తా అన్నారు, ఉందా? లేదు. మరి మీరు బీసీలకి 5,000 కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి రక్షణకి ఒక చట్టం తయారు చేస్తామన్నారు, దాని మౌసు ఉందా? బడ్జెట్లో లేదు. బీసీలుగా ఏం చేశారు? ఇకపోతే
డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారు. దానికి కేటాయించింది ఎంత, కేటాయించింది ఎంత? 10 లక్షల రూపాయలు కాదు కదా, ₹1,00,000 రుణం కూడా ఇవ్వలేని పరిస్థితులకి తీసుకొచ్చారు. తర్వాత 25 లక్షలు ఆరోగ్య బీమా చేయిస్తా అన్నారు ప్రతి కుటుంబానికి. ప్రతి కుటుంబంలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా. ఏమైంది? వేట విరామ సమయంలో 20,000 ఇస్తానని అంటున్నారు. బడ్జెట్లో కేటాయింపులు దాని గురించి అరకొరగా ఉన్నాయి. తర్వాత బీపీ షుగర్ వ్యాధులకు మందులు ఇస్తా అన్నారు. మరి ఆరోగ్య బడ్జెట్ పెంచేసే దాంట్లో అదే ఎందుకు మెన్షన్ చేయలేదు మీ బడ్జెట్ స్పీచ్లో? అంటే అది కూడా ఇస్తానన్న ప్రామిస్ అప్పుడు ఖచ్చితంగా చెప్పారు కదా, బీపీకి షుగర్కి వ్యాధిగ్రస్తులకు ఉచిత మందులు మేము ఇస్తామని. అంటే ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. ఉచిత ఇసుక అంటే ఇంకా అది మనకి మీరు ఇచ్చే ఉచిత ఇసుక మీ ఎమ్మెల్యేలకు ఉచిత ఇసుక ఇస్తున్నారు. నేను మీలో ఎవరన్నా ఎప్పుడన్నా రాగలిగితే డ్రెస్ అని తీసుకుని మీరు ఎవరన్నా మీ తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా మా ఇంటికి రాగలితే మీరు నిర్ణయించిన లేదా ప్రెస్ వాళ్ళు నిర్ణయించిన ఒక ఇసుక రేవుకి వెళ్దాం. అక్కడ ఉచిత ఇసుక ఎలాగా పంపిణీ అవుతుందో చూద్దాం. ఛాలెంజ్ చేస్తున్నాను మీ తెలుగుదేశం లీడర్లు ఎవరికన్నా సరే, అంటే నా స్థాయికి సరిపడే లీడర్లు, ఒక ఎక్స్ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఎక్స్ఎమ్మెల్యే కానీ, ఎవరైనా సరే రండి మనం వెళ్దాం. ఒక ఎక్స్ఎంపీ అయితే చాలా సంతోషం. మీరు ఎవరైనా వస్తే నేను వస్తాను. ప్రెస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్దాం. మీరు ప్రెస్ వాళ్ళు డిసైడ్ చేస్తే ఇసుక ర్యాంప్కి వెళ్దాం. ఎంత ఉచితకి ఇసుక ఇచ్చేస్తున్నారో చూద్దాం. తర్వాత అన్నిటికన్నా దారుణం ఎస్సీలను మోసం చేయడం. 77 జీవో ఇచ్చాడు జగన్. దాంట్లో జగన్ ఇచ్చిన జీవోలో మేము చిన్నప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ చదువుకుని ఈ స్థాయికి వచ్చాం. ఈ రోజున ఇక్కడ కూర్చుని నేను ఎంఎస్సి చదువుకుని ఇక్కడ కూర్చున్నానంటే ఫీజు రియంబర్స్మెంట్. అప్పుడు స్కాలర్షిప్స్ అనేవాళ్ళం మేము. ఆ పథకాన్ని జగన్ తీశాడు కాబట్టి జగన్కి ఓటేద్దని చెప్పాం మేము. కానీ మీరు ఆ పథకం ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. బడ్జెట్లో ఒక్క మాట మీరు మాట్లాడలేదు. బీసీలకి స్టడీ సెంటర్లు పెడతా అన్నారు, ఎస్సీల స్టడీ సెంటర్ల గురించి మీరు మాట్లాడలేదు. అలాగే కుల వ్యవస్థని నిర్మూలన చేయడానికి, కులరహితం చేయడానికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ప్రోత్సాహం ఇస్తారు. దాన్ని కూడా తీస్తారు జగన్.